ఆదిలాబాద్ పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో రోడ్లు వివాదం నెలకొంది. సొంతంగా డబ్బులు పోగేసుకుని మట్టి రోడ్డు వేసుకుంటే టిప్పర్ల రాకపోకలతో రోడ్డంతా గుంతలమయంగా మారుతుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. టిప్పర్లను అడ్డుకుని ఇదే విషయమై వారిని ప్రశ్నిస్తే తమపైనే దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు కలెక్ట్ రోడ్డు పాడవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంప్లాయీస్ కాలనీ నుంచి ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నా. మేము ఈ రోడ్డు కోసం మేము సొంతంగా అందరూ ఇంటికి డబ్బులు వేసుకొని జమ చేసుకున్నాము. వేరే కాంట్రాక్టులు వాళ్ళు లీవ్ ఓట్లలో మొరం వేసుకొని రోడ్ అంతా గుంతలుగా చేస్తున్నారు. మేము దాన్ని కొంచెం మొరం వేసుకొని మీరు ఎల్లుండని మేము అంటే వాళ్ళు దాడికి పాల్పడడం, దౌర్జన్యం చేయడం. లారీలు బయటకు వెళ్ళి వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి మావల నుంచి వస్తున్నాయి. అవి మావల నుంచి మొరం లారీలు వస్తున్నాయి. మేము ఆ గుంతలు ఉన్నాయి. మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని అలా ఇన్ని పైసలు వేసుకొని మేము చందా చేసుకొని మేము రోడ్డు వేసుకున్నాం. దాన్ని గుంతలుగా వేస్తున్నారు. మీరు మొరంని గుంతల్ని తీసుకొని నింపిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని మేము చెప్తే వాళ్ళు మా పైన దౌర్జన్యం చేసడం టిప్పర్ తోటి ఇది చేయడం, ఇది ఒక వ్యక్తిని గాయపరచడం, ఇది ఎంతవరకు సమంజసం అని మేము అది కాలనీ వాసులు అందరము మేము తరఫు నుంచి మేము అందరము మాట్లాడుతున్నాం. టిప్పరి ఉమాకాంత్ రెడ్డి టిప్పర్లు 2-3 సార్లు చెప్పినాం. కౌన్సిలర్ కానీ మేము కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పినాం. మీరు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతంలో మొరం వేసి మీరు వెళ్ళిపోండి. మేము ఇవన్నీ ఒక 2-3 లక్షల రూపాయలు పెట్టి మేము మొరం వేసుకున్నాం. రోడ్డు నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటేమి వర్షాకాలంకు మేము అందరం మంచి కింద తల చందాలు చేసుకొని మేము రోడ్డు వేసుకున్నాం. మీరు రోడ్డు ఖరాబ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ గుంతలలో మొరం వేసుకొని మీరు బయటకు వెళ్ళిపోండి అని అంటే దౌర్జన్యం చేయడం ఈ ఉమాకాంత్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నారంటే మా కాలనీ వాసులు అందరూ ఇನ್ನು మొరం వేయమని అడిగితే దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చి ఒక ఎస్ఐని పోలీసు ఆఫీసర్ని పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? అది పద్ధతి కాదు. మేము చేసింది ఇది గవర్నమెంట్ కాదు, మేము సొంతం డబ్బులతోటి ఖర్చు పెట్టుకున్నాము. మీరు ఆ గుంతలు నింపి పొండి అని అంటే ఒక కాంప్లీట్ చేయడం జరిగింది. అది అంతవరకు సమంజసం కాదని మేము దాని మీద చర్య తీసుకోవడం నిర్ణయిస్తాం. టిప్పర్లతో దాడి